క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కొన్ని వాగ్దానాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి టీడీపీ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్. వాళ్ళు సూపర్ 6 అని కొన్ని వాగ్దానాలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కూడా కొన్ని గ్యారంటీస్ ఇచ్చారు. ఫ్రీ బస్ ఇస్తామని కొన్ని గ్యారంటీలు లేదా కొన్ని వాగ్దానాలు, కొన్ని ప్రామిసులు చేస్తూ ఉంటారు. రాజకీయ పార్టీలే కాదు, కొన్ని సంస్థలు వాళ్ళు సంస్థను స్థాపించడానికి ముందు అసలు ఆ సంస్థను ఎందుకు స్థాపిస్తున్నారు, ప్రజలకు ఎటువంటి లాభాలు కలగబోతున్నాయని వాళ్ళు వివరిస్తారు. అదేవిధంగా ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు కూడా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. క్రీస్తు ప్రభువుకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. తన సేవకులందరూ ఎలా మరి ఆయన యొక్క పరిచర్యని ముందుకు తీసుకెళ్లాలని కొన్ని ఆలోచనలు, కొన్ని సలహాలు ఆయన మనకి ఇస్తూ ఉన్నారు. ముందుగా ప్రియులారా, ఈనాటి సువిశేషంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, క్రీస్తు ప్రభువు వారు అలవాటు చొప్పున మరి సినగోగుకు వెళుతూ ఉన్నారు. వాక్యంలో చూసినట్లయితే లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుతాం మీ కొరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మీకు బైబిల్ ఉంటే దగ్గర పెన్నతో అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. యేసు ప్రభువుకు ఒక మంచి అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే, ఆయన విశ్రాంతి దినమున మరి ప్రార్థనా మందిరమునకు వెళ్ళేవాళ్ళు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రజలారా, మీకు ఇటువంటి మంచి అలవాటు ఉందా? మీరు కూడా దేవాలయానికి వెళుతూ ఉన్నారా? యేసు ప్రభు ఆయన దేవాతి దేవుడు, అతనికి ప్రార్థన, ఆయనే దేవుడు కదా, ఇవన్నీ అవసరం లేదు. కానీ మనందరికీ సుమాతృకుగా ఉండటానికి, మనందరికీ మార్గచూపరిగా ఉండటానికి ఆయన చూడండి అలవాటు చొప్పున, అలవాటు ఎలా కలిగింది అలవాటు అంటే తల్లిదండ్రులు ఆ అలవాటు చేపించారు. చిన్నప్పటి నుండే యేసు ప్రభుని దేవాలయానికి తీసుకువెళ్ళేవాళ్ళు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డల్ని దేవాలయానికి తీసుకువెళుతున్నారా? యేసు ప్రభు అలవాటు చొప్పున దేవాలయానికి వెళ్ళారు కదా, మీరు కూడా మీ పిల్లలకి ఆ అలవాటు చేస్తున్నారా? చిన్నపిల్లల చదువుతో పాటు దేవుడి ఎడల కూడా భయభక్తులు కలిగి ఉండాలి అని వారికి ఇటువంటి మంచి అలవాటును మీరు చేస్తున్నారా అని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థనా మందిరంకి వెళ్ళారు. ప్రభుకి ప్రార్థన చేయటం ఒక మంచి అలవాటు ఉంది. చిన్నప్పటి నుండి మరియ తల్లి దగ్గర నుండి, జోజప్ప గారి దగ్గర నుండి యేసయ్య ఆ మంచి అలవాటు నేర్చుకున్నాడు. ప్రార్థన చేసుకోవటానికే దేవాలయానికి వెళ్ళారు. ప్రియారా, నేను చాలాసార్లు మీకు వాక్యంలో చెప్పు ఉంటాను భావిస్తున్నాను. ఒక సెల్ ఫోన్ ఉంది ఇక్కడ. ఈ సెల్ ఫోన్కి మనం ఏం చేయాలంటే రోజు ఛార్జింగ్ పెట్టాలి. ఎందుకంటే ఫోన్ వాడగా ఛార్జింగ్ అయిపోద్ది, ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోద్ది. బ్యాటరీ బాగుండాలంటే మనం ఛార్జింగ్ పెట్టాలి. అదేవిధంగా ప్రార్థన విశ్వాసులందరికీ ఒక ఛార్జింగ్ లాంటిది. కాబట్టి యేసు ప్రభు వారు అలవాటు చొప్పున మరి విశ్రాంతి దినమున ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. నేను వాక్యం దేంతో ప్రారంభించాను? ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని గ్యారంటీలు, కొన్ని వాగ్దానాలు, కొన్ని ప్రామిసులు చేస్తారు. మేము గనక ఎలక్షన్లో గెలిస్తే ఇదిగో ఈ పనులు చేస్తాం, ఇదిగో ఫ్రీ బస్ టికెట్ లేకుండా బస్సులో ప్రయాణింపజేస్తాం, తెలంగాణలో అమలవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే పెన్షన్ పెంచుతాం, లేకపోతే ఫ్రీ కరెంటు, రకరకాల వాగ్దానాలు చేస్తారు. క్రీస్తు ప్రభు కూడా తాను పరిచర్యను ప్రారంభించడానికి ముందు తన ప్రణాళిక ఏంటి, తన మిషన్ స్టేట్మెంట్ అంటారు. మిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఈయన ఏం చేయబోతున్నాడు, ఒక ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడో ఎలా చెబుతాడో, ప్రధానమంత్రి తన పార్టీ ఏం చేయబోతుందో ఎలా చెప్తాడో,
అదేవిధంగా యేసు ప్రభు కూడా తన మిషన్ స్టేట్మెంట్, తన విజన్, తన ప్రణాళికని, తన ముందు చూపుని, ఆయన ప్రజల కొరకు ఏమి చేయబోతున్నాడో వాక్యములో మనకి చెబుతూ ఉన్నారు. లూకా శుభవార్తలో మరి ఆయన ప్రార్థనా మందిరానికి వెళ్ళారు కదా, వెళ్ళంగానే వాక్యం చదువుతాను. అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ప్రభు వారి వాక్యం చదువుతున్నారు చూసారా. ఈ రోజులో ఎంతమంది పిల్లలు, ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి పఠనం గుడిలో పఠనం చదివించడానికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. చదువునోళ్ళే గుళ్ళో చదువుతూ ఉంటారు. మొదటి పట్టణం, రెండో పట్టణం, రోజుగా ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళే చదువుతూ ఉంటారు. ఎందుకు? వేరే వాళ్ళకి చదువు రాదా? వేరే వాళ్ళు రీడింగ్ చేయలేరా? అంటే వాళ్ళకి అలవాటు లేదు, ఎంకరేజ్మెంట్ లేదు. మరి బయట పనులన్నీ చేస్తారు. టీవీ పెట్టమంటే బాగా టీవీ పెడతారు, లేకపోతే వాట్సాప్లో చాటింగ్ చేయమంటే చేస్తారు, ఫేస్బుక్లో మాట్లాడమంటే మాట్లాడతారు. అక్కడ చదవటానికి ప్రాబ్లం లేదు, రాయటానికి ప్రాబ్లం లేదు, మాట్లాడటానికి ప్రాబ్లం లేదు. కానీ గుడిలో వాక్యం చదవమ్మా అంటే ఫాదర్ గారండి మాకు భయం అండి, రాదండి, తప్పించుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ యేసుప్రభు వారు వాక్యం చదువుతున్నారు. ఆయన దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు చదువుటకు నిలుచున్నప్పుడు యెషయా గ్రంథమును అందించిరి. ఈ మాట కూడా మీరు ఎందుకు చెప్తున్నానంటే, నా బిడ్డలని నేను ప్రోత్సహిస్తున్నానా? గుడిలో వాక్యం చదవటానికి నా బిడ్డల్ని ప్రోత్సహిస్తున్నానా? లేదా నా బిడ్డలు సిగ్గుపడుతున్నారా, భయపడుతున్నారా? దేనికి లేని భయం, వాక్యం చదవటానికి ఎందుకు భయం అంటే సైతాను మిమ్మల్ని ఆపుతుందా? మీరు ఆలోచన చేసుకొని శ్రద్ధ కలిగి ప్రోత్సాహం తెచ్చుకొని ధైర్యం కలిగి యేసుప్రభులాగా వాక్యం చదవటం అలవాటు చేసుకోండి. యేసుప్రభులాగా దేవాలయానికి వెళ్ళటం అలవాటు చేసుకోండి. ఎందుకు? ఆయన దేవుడు, ఆయనకి ఇవన్నీ చేయవసరంలా. మనకి మార్గం చూపించడానికి, మనకి ఇదిగో ఒక ఎగ్జాంపుల్గా ఉండటానికి ప్రభు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రియులారా. సరే, బైబిల్ ఇచ్చారు, యెషయా గ్రంథం తెరిచారు. అక్కడ ప్రభు ఏం చదువుతున్నారు చూడండి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ఏంటి? ప్రభు ఆత్మ నాపై ఉన్నది. చూసారా ఆ వాక్యంలో? ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్త బోధించుటకై. నెంబర్ 1 చూసారా, మొట్టమొదటి ప్రణాళిక ఏంటి? యేసుప్రభు యొక్క మిషన్ స్టేట్మెంట్, యేసుప్రభు యొక్క సువార్త పరిచర్య విధానంలో మొట్టమొదటిది ఏంటంటే పేదలకు శుభవార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 ఇదండి, దేవుడు నన్ను అభిషేకించెను. దేని కొరకు? భోంచేసి తిని తాగి అంత మర్చిపోవటం కాదు. ఆయన నన్ను అభిషేకించెను. దేని కొరకు? సువార్తను బోధించుటకై. ఆయన పరిచర్య ఏంటి? వాక్యమును బోధించుటకై, దైవ సందేశాన్ని ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నారు చక్కగా పేదలకు శుభవార్త. పేదలు అంటే ప్రియులారా ఇక్కడ డబ్బులు లేని వాళ్ళని మాత్రమే కాదు, పేదరికం. చాలామంది ధనవంతులు పేదరికంలో జీవిస్తున్నారు. ఆత్మలో పేదరికం, ఆధ్యాత్మిక జీవితంలో పేదరికం, దేవునిలో ఎదగకుండా ఉన్నటువంటి వారు వీరందరూ పేదవారే. కానీ మత్తయి సువార్తలో ఏమన్నారు? దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అన్నారు. ఇక్కడ పేదరికం, దీనత్వం అనేవి డబ్బుతో మనం చూడకూడదు. కానీ దేవుని ఎదుట పేదరికం కలిగి ఉండాలి, దేవుని ఎదుట తగ్గి ఉండాలి, దేవుని దగ్గర పేదవాడిలాగా ఉండాలంటే, తండ్రి నువ్వు నాకంటే పెద్దోడివి, నేను చిన్నోడిని, నువ్వు లేకపోతే నేను లేను, నీ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను, నీవే నా సర్వస్వం, నీవే నా రేషన్ కార్డు, నీవే నా క్రెడిట్ కార్డు, నీవే నా డెబిట్ కార్డు, నీవే నా బ్యాంక్ అకౌంట్, నువ్వు లేకపోతే నేను లేను. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ధనవంతులు. సో పేదలకు శుభవార్త అంటే ఇక డబ్బులు లేకుండా చిన్న చిన్న పూరు గుడుసుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకే దేవుడు అనుకుంటాం పొరపాటు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ డబ్బులు లేని వారే దేవుని ఎదుట ధనవంతులు.
ఆ పూరు గుడిసెల్లో ఉన్నవారే దేవుని ఎదుట గొప్పవారు. వారు ఆత్మలో ధనవంతులు, ఆత్మలో సంపాదన కలిగినటువంటి వారు. ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు, యేసు ప్రభు చదివినటువంటి వాక్యములో ఏంటండి, పేదలకు శుభవార్త బోధించుటకై ఆయనను అభిషేకించును. ప్రియమైన గురువులారా, లేక నేను ఒక గురువుగా దేవుడు నన్ను అభిషేకించింది ఎందుకంటే వాక్యమును బోధించుటకు, దైవ సందేశాన్ని ప్రకటించుటకు, టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ప్రీచ్ ద గుడ్ న్యూస్. ద లార్డ్ హ్యాస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్. ఎంతమంది వ్యక్తులు ఈ రోజున మరి వాక్యమును బోధిస్తూ ఉన్నారు. ఈరోజు మనం మొదటి పట్టణం చూసుకున్నట్లయితే ఎజ్రా ఏం చేస్తున్నారు? దైవజనుడైనటువంటి ఎజ్రా ఏం చేస్తున్నారంటే ప్రజలందరినీ ఒక చోట సమావేశపరచి, ఇక్కడ చూడండి, నెహేమియా గ్రంథము 8వ అధ్యాయంలో మన 2వ వచనంలో స్టార్టింగ్లో 7వ నెల 1వ దినమున ఎజ్రా పుస్తకమును తెచ్చాను. ఏ పుస్తకం? పరిశుద్ధ గ్రంథం, ధర్మశాస్త్రం. అచ్చట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థము చేసుకొని పాటి ప్రాయము గల పిల్లలు గుమికూడి ఉండరు. ఎవరైతే వాక్యాన్ని అర్థం చేసుకోగలరో వాళ్ళందరూ అక్కడ గుమికూడి ఉన్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఎజ్రా? అతడు ఆ మైదానముననే ప్రజల ఎదుట ఉదయము నుండి మధ్యాహ్నము వరకు గ్రంథము చదివెను. ప్రైజ్ ద లార్డ్. పొద్దున్న నుండి మధ్యాహ్నం దాకా వాక్యాన్ని చదివాడు. ఎవరో ఎజ్రా, దైవ ప్రజలకి. ఎల్లరూ సావధానముగా వినిరి. పొద్దున్న నుండి మధ్యాహ్నం దాకా వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. మనోళ్ళు ఏంటి ఈ రోజుల్లో, ఎవరన్నా సరే పొద్దున్న నుండి మధ్యాహ్నం దాకా వినొద్దు, కనీసం ఫ్యూ మినిట్స్ వాక్యం చదివేలు ఉన్నారా? సరే రోజుకు ఒక 5 నిమిషాలు నేను వాక్యం చదువుతానని అనేవాళ్ళు ఉన్నారా? నేను బైబిల్ గ్రంథం అంతా చదివేశానంటే ఒకసారి అనేవాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ మంది ప్రియులారా వాక్యాన్ని ఈరోజు చదవట్లేదు. చాలామంది వాళ్ళకి సమయం లేదు. నేను ఒకసారి ఒక యూత్ మీటింగ్లో, నేను విజయవాడ మేత్రాసనంలో 2012వ సంవత్సరంలో యూత్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక ఊరిలో అవినిగడ్డ విచారణకి నేను ఒక యూత్ మీటింగ్ ఆర్గనైజ్ అయ్యేకి వెళ్ళాను. అక్కడ యూత్ మీటింగ్లో ఒక వ్యక్తిని అడిగాను, బాబు నువ్వు రోజుకి ఎన్ని గంటలు టీవీ చూస్తావు? ఫాదర్ గారు అండి, నేను రోజుకి అండి కరెంటు పోయేదాకా చూస్తానండి. ఏంటి కరెంటు పోయేదాకా చూస్తావా? ఎప్పుడు పోద్ది కరెంట్ అంటే? చెప్పలేమని, కొన్నిసార్లు ముందు పోద్ది, కొన్నిసార్లు తర్వాత పోద్ది. నేను మాత్రం కరెంటు ఉన్నప్పుడల్లా టీవీ చూస్తాను. సరే, నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలు కరెంట్ ఉంటుందో తెలియదులే, కానీ 2012లో ఆయన అన్నమాట కరెంటు పోయేదాకా చూస్తాడంట. సరే, టీవీ సరే ఎవరి కాళ్ళే పర్సనల్గా ఆలోచన చేసుకోవాలి ఎంతవరకు చూడాలి, ఎంతవరకు చూడకూడదని. సెల్ ఫోన్ ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడకూడదని ఎవరి కాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఇంటర్నెట్ ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఎంతవరకు ఉపయోగించుకోకూడదో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్. ఆ రోజుల్లో ప్రియులారా పరిశుద్ధ గ్రంథాన్ని పొద్దునుండి మధ్యాహ్నం వరకు ఎజ్రా ప్రజలందరి ఎదుట చదివాడు. వారు సావధానముగా వినిరి. ఆయన వాక్యాన్ని కూడా ఎలా చదివాడంట? సమావేశము కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివాను. మనకి ఒక పుల్పిట్ అంటారు. పుల్పిట్ అంటే వాక్యాన్ని బోధించడానికి మన గుడుల్లో కూడా ప్రత్యేక విధంగా, కొన్ని గుడుల్లో మ్యాక్సిమం ఎక్కువ గుడుల్లో, కొన్ని గుడుల్లో కుడి పక్కన ఉంటుంది, కొన్ని గుడుల్లో ఎడం పక్కన ఉంటుంది. పీఠానికి ఒక పక్కన మరి పుల్పిట్, వాక్యాన్ని చదివే వాక్య పఠనం చదివే ప్లేస్ ఒకటి ఎత్తుగా ఉంటుంది. ఎజ్రా ఆ ప్రదేశంలోకి వెళ్ళి పొద్దున్నుండి మధ్యాహ్నం వరకు వాక్యాన్ని చదివితే ప్రజలందరూ సావధానముగా విన్నారంట. తర్వాత ఇక్కడ మీరు ఇంకా వాక్యాన్ని చూసుకుంటూ పోతే 9వ వచనం చదువుతా చూడండి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం ఏంటంటే 2 అంచుల ఖడ్గం లాంటిది కదా, అది మనుషుల హృదయాంతరంగాల్లోకి దూసుకొని వెళ్ళిపోద్ది. ఆ వాక్యాన్ని ఎజ్రా
చదువుతూ ఉంటుంటే ప్రజలు ప్రియులారా, వాళ్ళు చూసారా, వాళ్ళు దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. చాలామంది హృదయ పరివర్తన చెందిరి. వాక్యాన్ని మీరు చదువుతున్నారా? మనకి చాలా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు ప్రియులారా. దేవుని వాక్యము మనకు దీపము, దేవుని వాక్యము మనకు వెలుగును చూపిస్తుంది. ఆ వాక్యమును చదవాలి. సరే, మిమ్మల్ని ఇప్పుడు పొద్దున్న నుండి మధ్యాహ్నం దాకా చదివి బోరును ఏడవమని ఎవరు చెప్పట్లా. కనీసం 5 నిమిషాలు వాక్యం చదువుతున్నారా? కనీసం వారంలో 2-3 సార్లు వాక్యం చదువుతున్నారా? అసలు మీకు బైబిల్ ఉందా? కుటుంబం మొత్తానికి ఒకే బైబిలే. కొన్నిసార్లు ఆ బైబిల్లో ఒకరింటికి నేను సెలవుల్లో హాలిడేస్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయమంటే, ఒకసారి బైబిల్ ఇవ్వండి అమ్మా, ఒక కీర్తన చదువుతా అంటే ఒక బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ ఇటు ఓపెన్ చేయగానే ఈ పక్క నుంచి రేషన్ కార్డు పడిపోయింది, ఈ పక్క నుంచి ఆధార్ కార్డు పడిపోయింది, ఇంకా చాలా పేపర్లో నాకు భయం వేసి మూసేసా బైబిల్. ప్రార్థన చేస్తలేడం మనం, నాకు కావాల్సిన కీర్తన ఒక్కటే తీసుకొని మిగతా భయం వేసింది. ఆ బైబిల్ నుంచి ఏమేమి బయటపడతాయో అని. ఫోటోలు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉంది, ఆధార్ కార్డు ఉంది, 10th క్లాస్ హాల్ టికెట్ ఉంది. ఓరు నాయను, ఈ బైబిల్ మొత్తం కూడా ఇది బైబిల్, ఇది మా దేవుని వాక్యం అంటే పరిశుద్ధ గ్రంథం అంటాం కదా, ఇది పరిశుద్ధం కాదు, ఇది ఫైల్ లాగా ఉంది. ఇది వాక్యం ఎవరు చదువుతారో చదవరో, సరే వాళ్ళు తమకు ఇంపార్టెంట్, సరే బైబిల్ ముఖ్యమైనది, వాళ్ళు ఏదైతే ముఖ్యం అనుకుంటారో అవన్నీ దీంట్లో పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల బైబిల్, ఎక్కడ బైబిల్ అంటే కొన్నిసార్లు ఎతుకుతారు, ఇంట్లో ఎక్కడ ఉందా బైబిల్ ఉందా అంటే, బైబిల్ అంటే ఇక్కడే ఉండాలండి. మా అబ్బాయి తీసినాడు, టీవీ వెనకాల ఉందా, లేకపోతే ఇదిగోండి అటుకు మీద ఉందా, బీరువాలో ఉండాలనుకుంటాను, ఇది కనిపించట్లేదండి. ప్రియులారా, మన క్రైస్తవులకు ముఖ్యమైన ఆయుధం ఓ పక్కన దివ్య సప్రసాదం, ఇంకో పక్కన దేవుని వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును చదవండి, వాక్యమును ధ్యానించండి, వాక్యమును మననము చేయండి. కీర్తన గ్రంథము 1వ కీర్తన అంతా కూడా దేవుని యొక్క వాక్యము గురించే. వాక్యము చదివే వ్యక్తి ఎలా ఉంటాడు, వాక్యం చదివితే ఏ లాభాలు ఉన్నాయి అని కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో మనకు కీర్తనకారుడు చాలా చక్కగా వివరిస్తాడు. టైం ఎక్కువ అవుద్ది కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా క్లుప్తంగా చెప్తున్నాను. అక్కడ ఏం చెప్తున్నారు, 2 త్రోవలని హెడ్డింగ్ పెడతారు, 2 మార్గాలు. ఫస్ట్ మార్గం ఏంటి, దేవుడి పట్ల భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే రేయింబవళ్ళు మననము చేస్తారో వారి జీవితం, అంటే వాక్యాన్ని చదివి ధ్యానిస్తారో వారి జీవితం ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటుంది. కీర్తన గ్రంథము 1వ కీర్తన అక్కడ చదవలసిన వాక్యము 2-3 వచనాలు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటే అండర్లైన్ చేసుకోండి. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలముల పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. నా వెనకాల ఒక చెట్టు ఉంది చూడండి, గ్రీన్గా. నా రూమ్లో పచ్చగా ఉంది. మన జీవితాలు పచ్చగా ఉంటాయి. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి,
ఆ బోర్డింగ్లో కనుక కొంతమంది సిస్టర్లో బ్రదర్లో తిరిగితే పిల్లలు ఏడ్చుకుంటా ఇష్టం లేకుండా కాదు, ఆనందముతో చదువుచు హ్యాపీగా చదవాలి వాక్యాన్ని. ఏందిరా బాబు ఈ బాధ, ఏందిరా బాబు నాకు ఈ కర్మ అని కొన్నిసార్లు కనుక ఇష్టం లేకుండా చిన్నప్పుడు సెమినేరియన్స్ స్టార్టింగ్లో ఇంకా దేవుళ్ళు ఎదగకుండా స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు ఈ ప్రేయర్లు, రోజరీ, జపమాల, పూజ అంటే కొన్నిసార్లు చిరాగ్గా ఉంటుంది స్టార్టింగ్లో. అలా ఉండకూడదు, అలా చేస్తే లాభం ఉండదు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు, ఆనందంగా చదవాలి. రేయంబవులో దాన్ని ధ్యానించువాడు ఎలా ఉంటాడండి? ఏటి ఒడ్డున నాటగా సకాలంలో పండ్లనిచ్చుచు ఆకులు వాడకుండా ఉండే చెట్టు వంటి వాడు. సరే, క్లుప్తంగా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క ప్రణాళిక మన రాజకీయ నాయకులకి ఎలా గ్యారంటీలు ఉన్నాయో యేసుప్రభు మనకు ఒక గ్యారంటీ ఇస్తున్నాం. మీరు సువార్తను చదివితే, ఆనందంగా చదివితే మీ జీవితము ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా ఉంటుంది. కాబట్టి ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ క్రైస్ట్, ద ఫస్ట్ వన్ ఈజ్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ద పోర్. పేదలకు శుభవార్తను బోధించాలి అని దేవుడు మనకు చెప్తున్నాడు. నెంబర్ 1. రెండోది ఏంటండి చేయాల్సింది? చెరలో ఉన్నవారికి విడుదల. చెర అంటే ఏంటి? జైల్లో ఉన్న వారికి విడుదల. జైలు అంటే ఏకంగా ప్రెసనే కాదు, చెరసాలే కాదు. మనలో కొంతమంది బయటికి బాగానే ఉన్నప్పటికీ మనం కూడా ఒక చెరలో, ఒకలాంటి ప్రెజన్లో, ఒక చెడు అలవాట్లలో, వ్యసనాలలో, ఏదో విపరీతంగా తాగుడికి, ధూమపానానికి, మద్యపానానికి, డ్రగ్స్కి కొంతమంది అలవాటు పడిపోయి ఉంటే వాళ్ళు కూడా ఒక రకంగా చెరలలో ఉన్నారు. వారు కూడా జైల్లో ఉన్నట్టే. ఎందుకంటే వారికి ఇంకా హద్దు అదుపు లేదు, వాళ్ళకి కంట్రోల్ తప్పింది. ఆ చెడు అలవాటుకి బానిసలాగా అయిపోయారు వాళ్ళు కూడా జైల్లో ఉన్నట్లే. ఏమంటే జైల్లో లేరుగా, బయటగానే తిరుగుతున్నారు. బయట తిరుగుతున్నారు కానీ ఆత్మలో జైల్లో ఉన్నారు, ఆధ్యాత్మికంగా జైల్లో ఉన్నారు. వారికి ఏం కావాలంటే విడుదల కావాలి. యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో దేవుడు నన్ను, యావే ప్రభు నన్ను ఎందుకు పంపారంటే నెంబర్ 1 పేదలకు శుభవార్త బోధించుటకు, రెండవది చెరలో ఉన్నవారికి విడుదల. ఈ యొక్క బలహీనతలో ఉన్నవారికి, చెడు వ్యసనాలలో ఉన్నవారికి, తాగుబోతుతనం, తిరుగుబోతుతనం, సిగరెట్లు, ధూమపానం, మద్యపానం ఎన్ని తాగేసి ఒక జైల్లో పడిపోన్న వారిని సందర్శించి వారికి విడుదల, వారిని బలపరచి ఆ యొక్క చెరసాలలో నుండి, ఆ యొక్క జైల్లో నుండి అటువంటి వారిని మనం బయటకు తీసుకొని రావాలి దేవుని శక్తి చేత. సంగమం ప్రస్తుతిలో ఒక పాట ఉన్నది, విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా, విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా, పాపశాప వ్యాధులలో కృంగిపోయి నశించపోయి అని ఒక రెండు లైన్లు ఉంటాయి, నాకు గుర్తులేదు. కానీ ఆ విడుదల మాకు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ విడుదల? ప్రార్థనలో వస్తుంది, ఆరాధనలో వస్తుంది. మనం దైవ ప్రేరణ కలిగి మాట్లాడే టైంలో మనకి ఆ యొక్క ప్రేరణ వస్తుంది ప్రియులారా, ఆ విడుదల వస్తుంది. దేవుడి నుంచి విడుదల వస్తుంది, దేవుడి నుంచి ఆ విమోచన వస్తుంది, ఆ శక్తి ప్రభువు నుంచి వస్తుంది, దివ్య సప్రసాదం నుంచి వస్తుంది, దివ్య బలి పూజలో వస్తుంది. వాక్యం చదివినప్పుడు ఒక శక్తి మనలోకి వస్తుంది, ప్రార్థించినప్పుడు శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక దైవజనుడిగా నీ బాధ్యత, నా బాధ్యత. ఒకవేళ నువ్వే ఆ చెరసాలలో ఉంటే దివ్య సప్రసాదం తీసుకొని మంచి పాప సంగీతం చేసుకుని ఆ చెరసాల నుండి బయటికి రావటానికి ప్రయత్నించు. లేకపోతే నీ పొరుగువారు ఉంటే, నీ తోబుట్టువులు ఉంటే, నీ స్నేహితులు ఉంటే ఒక దైవజనుడుగా వారిని సందర్శించి వారితో మాట్లాడి వారికి అర్థమయ్యేటట్లు చేసి ఆ యొక్క చిక్కులో నుండి, ఆ యొక్క జైలులో నుండి, ఆ యొక్క బలహీనత నుండి, ఆ యొక్క చెరసాల నుండి ఆ బిడ్డను నువ్వు బయటకు తీసుకురావాలి. అది దేవుడిచ్చే నీకు రెండో బాధ్యత, రెండో వాగ్దానం, లేకపోతే ఆ యొక్క మిషన్ స్టేట్మెంట్
మేము చెప్పాం కదా, రాజకీయ పార్టీకి ఎలా ఉందో, లేదా ఒక కాంగ్రిగేషన్ స్టార్ట్ చేయాలంటే కూడా ఒక మిషన్ స్టేట్మెంట్ ఉండాలి, ఒక కాంగ్రిగేషన్ ఒక మోటో ఉండాలి. ప్రభు చెప్తున్నారు, ప్రభు మోటో ఏంటి? ప్రభు యొక్క మిషన్ స్టేట్మెంట్ ఫస్ట్ వాక్యాన్ని బోధించాలన్నారు, రెండోది విడుదల, చెరసాలలో ఉన్న వారికి విడుదల, మూడవది ఏంటంటే గ్రుడ్డివారికి చూపు కలిగించుటకు. గ్రుడ్డివారు ఎవరు? గ్రుడ్డివారు 2 రకాల గ్రుడ్డివారు. బాహ్యంగా శారీరకంగా గ్రుడ్డివారు, ఆధ్యాత్మిక అంతరంగికంగా కూడా గ్రుడ్డివారు ఉంటారు. మరి నువ్వు ఏ గుడ్డివాడువో నువ్వే చూసుకోవాలి, నేనే చూసుకోవాలి. తాకును నా కన్నులను నిన్నేనే చూడాలి, యేసయ్యా నిన్నేనే చూడాలి. ఈ లోకంలో ఎంతోమంది గుడ్డివారు ఉన్నారు. కళ్ళు బాగానే ఉన్నాయి, చూపు బాగానే ఉంది, కానీ అంతరికంగా గుడ్డివారు ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుడి గారు కళ్ళు ఏమంటారు, క్యాటరైట్ ఆపరేషన్ చేస్తారు కదా, పొరలు తీయటానికి. మన వాళ్ళందరూ చాలామందికి ఈ పొరలు వచ్చేసినాయి, దేవుడు కనపట్ల. కొద్ది డబ్బు రాగానే, కొద్ది బ్యాంకులో డబ్బు పెరంగానే దేవుని మర్చిపోతారు. వాళ్ళందరూ గుడ్డివారే. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో నా దృష్టిలో వాళ్ళందరూ గుడ్డివారే. దేవుని అభిషేకించింది ఎందుకు? ప్రవక్తను అభిషేకించింది ఎందుకంటే ఆ గుడ్డి వారికి చూపును కలిగించుటకు, వారికి జ్ఞానోదయంను కలిగించుటకు, దేవుని విలువను వారికి తెలియపరచడానికి దేవుడు నిన్ను నన్ను అభిషేకించుకున్నాడు. ప్రియులారా, నువ్వు గుడ్డివాడిగా ఉంటే కళ్ళు తెరువు. నీ చుట్టుపక్కల వాళ్ళు గుడ్డివారిగా ఉంటే వాళ్ళ కళ్ళు తెరిపించు, ప్రయత్నించు. నీ సుమాతృక ద్వారా, నీ యొక్క మంచి జీవితం ద్వారా వారి గుడ్డివారిగా ఉన్న వారి కన్నులు తెరవమని దేవుని నువ్వు ప్రాధేయపడు. ఆ యొక్క భర్తిమయి గుడ్డివాడు ఉన్నాడు కదా, యేసు దావీదు కుమారా నన్ను కరుణించు అని అరిశాడు కదా. మనం కూడా దేవుని ఎదుట మొరపెట్టి, మన కుటుంబంలో కూడా కొంతమంది గుడ్డివారు ఉన్నారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, వారి కొరకు ప్రార్థించాలి. మన స్నేహితులలో కొంతమంది గుడ్డివారు ఉన్నారు, కొంతమంది దేవుని నమ్ముకొని కూడా గుడ్డివారిగా ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో మార్పు లేదు కాబట్టి వాళ్ళు కూడా గుడ్డివారిగా ఉన్నారు. వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత 4వ బాధ్యత ప్రభు ఇచ్చేది, పీడితులకు విమోచన కలుగు చేయుటకు. పీడితులు వాళ్ళు కూడా రకరకాల బాధల చేత, ఇక బట్టలు కనుక పిండేస్తాం కదా, అదేవిధంగా కొంతమంది పీడించబడుతున్నారు, రకరకాల బాధల చేత పీడించబడుతున్నారు, సాంఘికంగా పీడించబడుతున్నారు. కులం పేరట, మతం పేరట, జాతి పేరట, భాష పేరట రకరకాల ప్రజలు పీడింపబడుతూ ఉన్నారు. వారిని మనం విమోచన కల్పించాలి. ఒక గురువుగా, ఒక ప్రవక్తగా, దేవుని చేత అభిషేకించబడిన ఒక దైవజనుడుగా నీకు ఒక దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే వారికి విమోచన కలిగించాలి. తర్వాత అంటున్న, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. కాబట్టి ఇప్పుడు ఈ 4 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, యేసయ్య నేను ఎందుకు ప్రతి క్రైస్తవుడు, మీకు విషయం తెలుసా, అభిషిక్తులు అంటే గురువులు ఒక్కడే మాత్రం కాదు. ప్రజ్ఞాన స్నానం పొందిన ప్రతి బిడ్డ అభిషిక్తుడే. జ్ఞానస్నానం తర్వాత ప్రతి క్రైస్తవుడికి 3 బాధ్యతలు ఉంటాయి. నేను జర్మనీ భాషలో ప్రీస్టర్, ప్రాఫెట్ అండ్ క్యూనిగ్ అంటే యాజకుడు, రాజు, గురువు. జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డ, ఆడవారైనా పురుషులైనా, వాళ్ళెవరో జ్ఞానస్నానం తర్వాత ఒక గురువు అంటే 2 రకాల గురుత్వాలు ఉన్నాయి. వాటికన్ II డాక్యుమెంట్లో ఉంటుంది 2 రకాల గురుత్వాలు. ఒకళ్ళు
సాక్రమెంటల్గా గురు పట్టాభిషేకం పొందుకున్నటువంటి ఒక కేటగిరీ. సామాన్య గృహస్థ క్రైస్తవులు కూడా గురువులే. మనందరం రాజరికపు గురుకులము, మనందరం గురువులే. జ్ఞానస్థానం పొందిన ప్రతి ఆడవారు పురుషులు కూడా ఈ మూడు ఉంటాయి. వాళ్ళు ఎవరు? వారు గురువు, రాజు మరియు ప్రవక్త. ఈ మూడు బాధ్యతలు మనందరికీ ఉన్నాయి. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు. మనందరం దేవుడు అభిషేకించాడు. జ్ఞానస్నానంలో కూడా మనల్ని 2 సార్లు అభిషేకం చేస్తారు తెలుసా. ఫస్ట్ ఏమో దాన్ని కాటకోమన్ ఆయిల్ అంటారు. ఇక్కడ ఈ ప్రదేశంలో కొద్ది రొమ్ము పైన ఇక్కడ ఈ యొక్క తలకే నెక్కకి మరియు ఈ ప్రదేశంలో కాటకోమన్ ఆయిల్తో అభ్యంగం చేస్తారు. తర్వాత జ్ఞానస్నానం ఇచ్చారు. జ్ఞానస్నానం ఇచ్చిన తర్వాత క్రిస్మా తైలంతో ఇక్కడ అభ్యంగనం చేస్తారు, పవిత్రాత్మకు గుర్తుగా. జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డ అభిషేకం పొందుకున్నాం మనం. కాబట్టి మనందరికీ దేవుడు ఈ యొక్క బాధ్యతలు ఇస్తే ఈ యొక్క ప్రభు యొక్క మిషన్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఆయన పరిచర్యలో మనం పార్టిసిపేట్ చేయాలి. మనందరం పాలు పంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న మేము మొట్టమొదటి నేను చెప్పాను, ఆయన అలవాటు చొప్పున ప్రార్థనా మందిరంకి వెళ్ళాడు, ప్రార్థించాడు, వాక్యమును చదివాడు. ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఆదివారం మీ బిడ్డల్ని దేవాలయానికి అలవాటు చేయండి. తర్వాత మీ బిడ్డలకి ప్రభు వాక్యం చదివారుగా, మీ బిడ్డలు కూడా వాక్యం గుడిలో ఒక లెక్టోర్ అంటే వాక్యం చదివేవాడు, వాళ్ళని ఒక లెక్టోర్గా వాక్యం చదివే వ్యక్తిగా తీర్చిదిద్దండి. తర్వాత ప్రభువు చెప్పారు మిషన్ స్టేట్మెంట్ 4 ముఖ్యమైన నేను చెప్పాను. నెంబర్ 1, పేదలకు శుభవార్త బోధించుటకు వాక్యమును బోధించండి. ఎజ్రా బోధించాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రజలు విన్నారు, పశ్చాత్తాపపడ్డారు, దుఃఖపడ్డారు. నేను చదివే వాక్యం చదివితే నీ జీవితం ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంటుందని చెప్పాను. రెండోది ప్రియులారా, చెరలో ఉన్న వారికి విడుదల. అనేక మంది బానిసలుగా బతుకుతున్నారు. తాగుడికి, తిరుగుబోతుతనానికి, ఇదిగో డ్రింక్స్కి, ధూమపానం, మద్యపానం, రకరకాల చెడు అలవాట్లలో కొట్టు మిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ విడుదల. ఒక గురువుగా నువ్వు వెళ్ళి వాక్యమును బోధించి వారిని విడిపించాలి. తర్వాత గుడ్డివారు, కళ్ళు మూసుకొని పోయినాయి, చాలామందికి కళ్ళున్నా చూడలేని వ్యక్తులుగా ఉన్నారు, వాళ్ళ కళ్ళు నువ్వు తెరిపించాలి. తర్వాత ఇదిగో పీడితులకు విమోచన కల్పించాలి. సామాజికంగా, కులపరంగా, రాజకీయ పరంగా, మతపరంగా, భాషపరంగా, ప్రదేశాల పరంగా అనేక మంది ఇదిగో పీడింపబడుతున్నారు, వాళ్ళకి విమోచన కలిగించాలి. దేవుని యొక్క ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించాలి. అందరిని దైవ బిడ్డలని గుర్తింప చేయాలి. ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ మీ జీవితంలో వాక్యం అంటే మనం నోటితో మాత్రమే కాదు, మన జీవిత విధానం ద్వారా వాక్యాన్ని బోధించవచ్చు. నీ యొక్క జీవితమే ఒక ప్రసంగం. నువ్వు వాక్యం అంటే నోరు తెరిచి ఏదో బైబిలే తెరిచి చెప్పాలని కాదు. నీ యొక్క మంచి జీవితమే ఒక మంచి ప్రసంగం. నీ మంచి నోటి మాటే ఒక గొప్ప ప్రసంగం. నువ్వు మాట్లాడే విధానమే ఒక మంచి ప్రసంగం. నువ్వు వేరే వారిని ఎంకరేజ్ చేసే విధానమే ఒక మంచి ప్రసంగం. ప్రసంగం అంటే గురువులాగే చెప్పాలని లేదు. ప్రతి గృహస్థ క్రైస్తవులు మంచి జీవితం ద్వారా వాక్యమును బోధించగలగాలి. ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. నేను ముగించే ముందు ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, మనందరం క్రీస్తు శరీరంలో భాగస్థులం. ఒక మాట అంటారు, ఏంటంటే శరీరం అంతా కన్నే ఉందనుకోండి, మా శరీరం దేనికన్నా పనిచేస్తుందా? మనకు కన్ను ఒకటే కాదు, చెవి కావాలి, ముక్కు కావాలి, నాలుగు కావాలి, చేతులు కావాలి. అదేవిధంగా మనందరం కూడా క్రీస్తు సంఘములో, క్రీస్తు శరీరములో భాగస్థులం. 2వ పట్టణం చెప్తుంది ఏమంటే చూడండి, ఇక్కడ 2వ పట్టణంలో కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం మీ కొరకు చదువుతా. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. క్రీస్తు ఎవరు? మనం ఎట్లాగో అనేక అవయవాలు ఉంటాయి కదా, మనందరం ముఖ్యమే. కాలు గొప్ప, చేయి గొప్ప అంటే
కన్ను గొప్ప, ముక్కు గొప్ప అంటే, నాలుగు గొప్ప, చర్మం గొప్ప అంటే అన్నీ గొప్పే. ఎక్కువ తక్కువలు ఏమి లేవు. అందరం ఫర్ ఎగ్జాంపుల్ వాక్యంలో చెప్తున్నారు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 15వ వచనంలో, నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానిని కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానిని కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరం అంతయు ఒక్క నేత్రమే అయినచో అది ఎట్లు వినగలదు? శరీరం అంతా కన్నే అయిపోతే చెవి పరిస్థితి ఏంటి? అందరూ కావాలి, అందరూ ముఖ్యమే. కాబట్టి దేవుడు కూడా తెలివిగా ఏం చేశాడు, అందరికి అన్నీ ఇవ్వాల. 27వ వచనంలో, కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తి దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని అద్భుతాలు చేసేవారుగా, కొందరిని స్వస్థత చేకూర్చువారుగా, కొందరిని ఉపకారాలు మంచి పనులు చేసేవారులాగా, కొందరు పలు భాషలు మాట్లాడే విధానంగా, కొందరిని పరిపాలకులుగా, ఒక్కొక్కరు అందరూ ఒకే పని చేస్తే దాంట్లో ఇంకా మిగతా పనులను ఎవరు చేస్తారు? కొందరు రాజకీయ నాయకులుగా, కొందరిని దైవజనులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరు వాక్యాన్ని బోధించేవారుగా, రకరకాల పనులతో దేవుడు మనకి శక్తి ఇచ్చాడు. కాబట్టి మనందరం ఎక్కువ తక్కువ లేకుండా, తారతమ్యాలు లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా, డివిజన్ లేకుండా ఐక్యమత్యం కలగాలని దేవుని వాక్యం మనందరిని బోధిస్తుంది. ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు కాచి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.